ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది? ఈ సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంది? ఈ బ్యాంక్ ఖాతా ఎవరి పేరు మీద ఉంది? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ హూజ్ నేమ్‌ను ఉపయోగిస్తాం. ఇన్ హూజ్ నేమ్ అంటే ఎవరి పేరు మీద. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఇన్ హూజ్ నేమ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ హౌస్? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ హౌస్? ఇన్ హూజ్ నేమ్ అంటే ఎవరి పేరు మీద. ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ హౌస్ అంటే ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది? ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ గ్యాస్ కనెక్షన్? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ గ్యాస్ కనెక్షన్? ఇన్ హూజ్ నేమ్ అంటే ఎవరి పేరు మీద. ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ గ్యాస్ కనెక్షన్ అంటే ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది? ఈ సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంది? ఈ సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంది? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ సిమ్ కార్డ్? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ సిమ్ కార్డ్? ఈ షాప్ ఎవరి పేరు మీద ఉంది? ఈ షాప్ ఎవరి పేరు మీద ఉంది? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ షాప్? ఇన్ హూజ్ నేమ్ ఈజ్ దిస్ షాప్? ఈ బ్యాంక్ ఖాతా ఎవరి పేరు మీద ఉంది? ఈ బ్యాంక్ ఖాతా ఎవరి పేరు మీద ఉంది? దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆమె గురించి ఆలోచించకుండా ఒక్క రోజు కూడా గడవదు. సంగీతం వినకుండా ఒక్క రోజు కూడా గడవదు. నా స్నేహితులతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా గడవదు. న్యూస్ పేపర్ చదవకుండా ఒక్క రోజు కూడా గడవదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం నాట్ ఎ డే గోస్ బై వితౌట్‌ను ఉపయోగిస్తాం. ఇలా జరగకుండా ఒక్కరోజు కూడా గడవదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాట్ ఎ డే గోస్ బై వితౌట్‌ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే నాట్ ఎ డే గోస్ బై వితౌట్ ప్లస్ వి1 ప్లస్ ఐఎన్జి ప్లస్ అదర్ వర్డ్స్. నా స్నేహితులతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా గడవదు. నా స్నేహితులతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా గడవదు. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. నాట్ ఎ డే గోస్ బై అంటే ఒక్క రోజు కూడా గడవదు. వితౌట్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితులతో మాట్లాడకుండా. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితులతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడవదు. సంగీతం వినకుండా ఒక్కరోజు కూడా గడవదు. సంగీతం వినకుండా ఒక్కరోజు కూడా గడవదు. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ లిజనింగ్ టు మ్యూజిక్. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ లిజనింగ్ టు మ్యూజిక్. నాట్ ఎ డే గోస్ బై అంటే ఒక్కరోజు కూడా గడవదు. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ లిజనింగ్ టు మ్యూజిక్ అంటే సంగీతం వినకుండా ఒక్కరోజు కూడా గడవదు. ఆమె గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవదు. ఆమె గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవదు. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ థింకింగ్ ఆఫ్ హర్. నాట్ ఎ డే గోస్ బై వితౌట్ థింకింగ్ ఆఫ్ హర్. ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోకుండా ఒక్కరోజు కూడా గడవదు. ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోకుండా ఒక్కరోజు కూడా గడవదు.
నాట్ అ డే గోస్ బై వితౌట్ లర్నింగ్ సంథింగ్ న్యూ. నాట్ అ డే గోస్ బై వితౌట్ లర్నింగ్ సంథింగ్ న్యూ. న్యూస్ పేపర్ చదవకుండా ఒక్కరోజు కూడా గడవదు. న్యూస్ పేపర్ చదవకుండా ఒక్కరోజు కూడా గడవదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.